హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వర్క్ వచ్చేసి మనం యానం దగ్గర గెడ్లవారిపేట అనే గ్రామంలో చేయడం జరిగింది. మేము ఏ విధంగా చేస్తామనేది మీరు ఒకసారి గమనించవచ్చు. ఈ సీసీ కెమెరా అండి, సీసీ కెమెరా అవుట్ సైడ్ వంటగది దగ్గర వేసాం. ఇది కింద అవుట్ సైడ్ వంటగది అండి. ఇది కింద ఫ్లోర్కి, అంటే లోపల బిల్డింగ్లో అటాచ్ అయ్యి రాలేదు, బయట తీసుకున్నారు. ఇది చూడవచ్చు, ఇది మెయిన్ బోర్డు. ఇది అంటే మెయిన్ బోర్డు అంటే ఇది అవుట్ సైడ్ బోర్డు అండి. ఇది ఈస్ట్ వైపు. ఇక్కడ మొత్తం యాంకర్ ప్యాంట్ వాడడం జరిగిందండి. మొత్తం మీటర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందో చూడొచ్చు, మీరు గమనించండి. ఇన్వర్టర్ కూడా బయటే తీసుకున్నామండి. ఇక్కడ స్టోర్ రూమ్ ఉంది, స్టోర్ రూమ్ పైన ఇన్వర్టర్ పెట్టాము. చూడొచ్చు మనం స్టెప్స్ వైపు, ఇది స్టెప్స్ వైపు సెంటర్ వర్క్ చూడండి. ప్లంబింగ్ కూడా చూడవచ్చు, మీరు గమనించవచ్చు. సుధాకర్ వాడామండి ప్లంబింగ్కి. ఇది స్టెప్స్ వైపు సేల్ మీద పెట్టామండి. మోటార్ చూడవచ్చు మీరు. పైకి వెళ్దాం రండి, పైన కూడా చూపిస్తాను. ఇక్కడ స్టెప్స్ పైన ఒకటి లైట్ పెట్టామండి, నైట్ టైం స్టెప్స్ విజిబిలిటీ ఉంటుంది అనేసి. చూడవచ్చు, ఇది అవుట్ సైడ్ బోర్డు. ఇది ఇక్కడ ట్యూబ్ లైట్ అండ్ ఫ్యాను మొత్తం కంట్రోల్ అన్నీ ఇందులో ఉంటాయండి. బయట వైపు ఈ రౌటర్ కూడా బయటే పెట్టామండి, నెట్ కనెక్షన్. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా ఒకటి బిగించాము, దానికోసం అనేసి బయటే పెట్టడం జరిగింది. అందులోకి కిందకి పైకి కూడా వస్తుంది అనేసి ఓనర్ అక్కడ వేయించుకున్నారు. ఈ ఈస్ట్ వైపు చూడండి, మనకి వాష్రూమ్ కంట్రోల్ అండ్ ఈ బయట కంట్రోల్ అండ్ ఎలివేషన్ లైట్లు కూడా ఉన్నాయండి. ఎలివేషన్ లైట్లు కూడా పెట్టాము దీనికి. దాని కంట్రోల్ అన్నీ ఇందులో ఉంటాయండి. వాషింగ్ మిషన్ కంట్రోల్, గీజర్ కంట్రోల్ కూడా ఇందులో ఉంది ఈ బోర్డులో. సింక్ చూడవచ్చు, వాష్ బేసిన్. వాష్రూమ్ చూస్తున్నారండి ఒకసారి చూడండి. అక్కడ వాటర్ టెక్ కంపెనీకి సంబంధించిన ఫిట్టింగ్స్ వాడమైంది అందులోని. ట్యాప్స్ ఫిట్టింగ్స్ మొత్తం అన్నీ వాటర్ టెక్ సంబంధించినవి. ఇవి క్వాలిటీ బాగుంటాయండి. ప్లాస్టిక్లో స్టీల్ వేద్దాం కదండి, ఇక్కడ వాటర్ కొద్దిగా బాగోవనేసి స్టీల్ వేయలేదండి. చూడొచ్చు, కన్సిడ్ వాళ్ళు ఇచ్చాం. పైన షవర్, ఇది షవర్ కూడా వాటర్ టెక్. నేను బయటికి వెళ్దాం సార్. హాల్ లోపల చూద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది మెయిన్ బోర్డు అండి. మెయిన్ బోర్డు అంటే హాల్ సీలింగ్ లైట్లు మొత్తం అన్నీ ఆ బోర్డులో ఉంటాయి మొత్తం అన్నీ. ఇది సోఫా దగ్గర వచ్చే బోర్డు అండి. ఇది సోఫా సెట్ దగ్గర టీవీ కంట్రోల్ అండ్ లైట్ కంట్రోల్, ఫ్యాన్ కంట్రోల్ అన్నీ ఇందులో ఉంటాయండి. ఇది మీరు గమనించవచ్చు, ఇక్కడ అవతల 2 సాకెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్నీ వైర్లెస్ సౌండ్ బార్స్ అండ్ ఇవి వస్తున్నాయి కదండి రేస్ స్పీకర్కి. అవి బిగించుకోనక అనేసి పవర్ కనెక్షన్ ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఆ రెండుని సీలింగ్ చూడవచ్చు. సీలింగ్కి 3 స్టెప్ జెల్లీ టైప్ వాడామండి కార్నర్స్లో. చుట్టూ స్పాట్ లైట్లు వాడడం జరిగింది. స్పాట్ లైట్లు వచ్చేసి మనకి పాలికేబ్కి సంబంధించిన వాడామండి. చూడొచ్చు, ఇది కిచెన్ ఎంట్రీ అండి. ఎంట్రన్స్ బోర్డు. ఇది ఎంట్రీ బోర్డులో మనకి కిచెన్ లైట్ అండ్ కిచెన్ పైన సేల్ ఉంటుంది. సేల్కి సంబంధించిన స్విచ్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ స్విచ్ కూడా ఇందులోనే ఉంటుందండి.
ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కింద వచ్చే బోర్డు అండి. ఇది ఉమెన్ కానీ లేకపోతే మిక్సర్ ఇటువంటి అన్నీ పెట్టుకుని ఉంటుంది. ఇది వాటర్ ప్యూరిఫైర్కి కనెక్షన్ అండి. ఇది చూడొచ్చు, యాంగిల్ కాక్ వేసాం అక్కడ. ట్యూబ్లైట్ 250 ట్యూబ్లైట్ వేసామండి. పైన సైడ్ పైన లైట్ అన్నాను కదా, అది అక్కడ వస్తుంది. ఇది వచ్చి ఫ్యాన్ అండి, ఫ్యాన్ కంట్రోల్ అడ్జస్ట్ ఫ్యాన్. సింక్లు చూడొచ్చు, సింక్ ట్యాప్. ఇటు వాటర్ ప్యూరిఫైర్ యాంగిల్ కాక్ అండి. గ్యాస్ బిగించుకుంటే దానికి కనెక్షన్ చేసుకుంటారు. ఫ్రిడ్జ్ అండి, ఫ్రిడ్జ్ బోర్డుకి ఓన్లీ సాకెట్ ఇచ్చాము. స్విచ్చింగ్ దీంట్లో ఉంటుందండి. ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద బోర్డు ఉంది కదండి, మిక్సర్ అండ్ గ్రైండర్ దాంట్లో ఇచ్చామండి. ఎందుకంటే ఈజీగా ఆపరేట్ చేసుకున్నకుంటుంది. ఎలా ఆఫ్ చేసుకోవాలన్నా ఆన్ చేసుకోవాలని ఇక్కడ నుంచి ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు. బయటకు రాగానే ఇక్కడ ఎంట్రన్స్ అవుతామండి. మాస్టర్ బెడ్రూము 8 మోడ్యులర్ స్క్వేర్ టైప్ తీసుకున్నామండి. ఇది ఎందుకంటే ఓన్లీ 2-way బోర్డు కోసం తీసుకున్నామండి. ఎంట్రన్స్లో లైట్ అండ్ ఫ్యాన్ ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి. అక్కడ ప్లేస్ లేదు 12 వేయడానికి, అందుకోసం అనేసి 8 మోడ్యులర్ స్క్వేర్ వేసాము. చూడవచ్చు, ఒక సాకెట్, ఒక ఫ్యాన్ కంట్రోల్ అండ్ 2 లైట్ కంట్రోల్ ఉంటాయి అంతేనండి. ఎంట్రన్స్ రాగానే ఏసీ బోర్డు, అది ఏసీ కంట్రోల్ బోర్డు. 3 మోడ్యులర్ వేసామండి. కింద చూసుకోవచ్చు 8 మోడ్యులర్ ఇచ్చామండి. 2-way బోర్డు ఇది చూడవచ్చు. ట్యూబ్లైట్ పాయింట్ అండ్ ఇది ఎక్స్ట్రా పాయింట్ అండ్ ఇక్కడ 12 మోడ్యులర్ మామూలు బోర్డు ఉంటుంది. సీలింగ్ కంట్రోల్ అన్నీ దీంట్లో ఉంటాయి, సీలింగ్ లైట్లు. ఓకే అండి, చూడవచ్చు లుక్ ఎలా ఉందంటే ఇది సింపుల్గా ఉందండి. చాలా సింపుల్గా చేయించారు ఓనర్ కూడా. యాంకర్ ప్యాంట్ వాడడం వల్ల బాగుంటుందండి, క్వాలిటీ బాగుంటుంది. అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగుంటుంది. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం మనం ఇప్పుడు. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ మనకి 16 మోడ్యులర్ బోర్డు ఒకటి వాడామండి. ఒక సాకెట్ అండ్ 2 సాకెట్లు వాడాము. 2-way స్విచ్లు అండ్ సీలింగ్ కంట్రోల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి. చూడండి కంట్రోల్ ఎలా ఉన్నాయని. ఈ 2-way బోర్డు అండి, 2-way కంట్రోల్. దీంట్లో కూడా ఏసీ ఉంటుందండి. ఏసీకి కనెక్షన్ సెపరేట్ కనెక్షన్ ఇచ్చాము. ఫ్యాన్స్ వచ్చేసి ఇందులో బటర్ఫ్లై వాడామండి, బటర్ఫ్లై కంపెనీది తక్కువదే. హాల్లో వచ్చేసి మనకి పాలిక్యాబ్ సంబంధించిన బటర్ఫ్లై మోడల్ అండి. అదిని చూడండి, డీపీ చూడండి ఒకసారి. డిస్ట్రిబ్యూషన్ బోర్డు దానికి సెపరేట్ ఉంటుందండి. ఏ రూమ్ కా రూమ్ సెపరేట్ ఎంసీబీలు ఉంటాయి. 2 ఏసీలకి 2 సెపరేట్ ఏసీ ఎంసీబీలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఏదైనా పర్టికులర్ ఒక ప్రాబ్లం వస్తే దాన్ని వాటికి ఆఫ్ చేసుకుని మిగతాదంతా రన్ చేసుకోవచ్చు. అంత లూపింగ్ కొడితే మనకి ఓవర్లోడ్ అవి వైర్ కాలిపోవడం, బర్న్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. రండి ఒకసారి పైకి వెళ్ళి చూసేద్దాం. ట్యాంక్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చామనేది మీరు చూద్దరు కానీ ఒకసారి చూపిస్తాను. ఇది ట్యాంక్ కనెక్షన్, ఒకసారి చూడండి అలా ఇచ్చామనేది. ఇది 1500 లీటర్లు అండి. ట్యాంక్ చూడండి, అప్పుడు ఏదో సంవత్సరాలు గడిచినట్టు ఎలాగైపోయిందో. పైన కొబ్బరి చెట్లు ఉండడం వల్ల అలాగైంది. అది రీసెంట్గానే 1 month బ్యాక్ బిగించామంది. ఇది చూడొచ్చు ఎలివేషన్ లైట్లు ఎలా ఉన్నాయో చూడండి, ఎలా బిగించామనేది. ఇది నైట్ టైం చాలా లుక్ వస్తుందండి. అలాగా లైట్లకి ఇది అవుట్ వ్యూ అండి, ఎలివేషన్ వ్యూ. ఇది నైట్ వ్యూ అండి. నైట్ టైం ఒకసారి చూడండి ఎలా ఉన్నది ఏంటనేది.
ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము రావులపాలెం, మండపేట, ఇటు విశాఖపట్నం వరకు సర్వీస్ అవైలబుల్గా ఉందండి. ఇలా రావులపాలెం వరకుని, రావులపాలెం, అమలాపురం కూడా. ఇలానే వర్క్ చేయించుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద వేస్తాము, అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగానే చేస్తామండి. ఒకసారి మీరు వర్క్ ఇది ఇలా చేయాలని చెప్తే మేము ఎంత అవుతుంది ఏంటనేది మీకు క్లారిటీ ఇస్తాం. సరే, నేను ఉంటాను. మరీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.